హాయ్ హలో నమస్కార్. మీరు మీ ఆధార్ కార్డు తీసుకొని 10 ఏళ్ళు దాటిందా? అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. బీ అలర్ట్. మీ ఆధార్ కార్డు నిలిచిపోకుండా ఉండాలన్నా, మీకు వచ్చే ప్రభుత్వ పథకాలు ఆగిపోకుండా ఉండాలన్నా, మీరు వెంటనే ఒక చిన్న పని చేయాలి. అదేంటనుకుంటున్నారా? ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి. అసలు సమస్య ఏంటంటే, మీ మొబైల్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఎలా ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలో, ఆధార్ కార్డు అడ్రస్ ఏ విధంగా మార్చుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ పూర్తిగా వివరించడం జరుగుతుంది. కావున ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసింది కోరుతున్నాం. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మా ఆధార్ కార్డు పనిచేస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ అప్డేట్ చేయడం ఎందుకని. గుర్తుంచుకోండి, మనం ఆధార్ కార్డు తీసుకొని 10 ఏళ్ళు దాటిపోయింది. ఆ సమయంలో మనం ఇచ్చిన ఫోటోలు, అడ్రస్ ప్రూఫ్లు పాతవైపోయాయి. ఆ రోజు మనం ఉన్న అడ్రస్ వేరు, ఈరోజు మనం ఉంటున్న అడ్రస్ వేరే ఉంటుంది. UIDAI నిబంధనల ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మీ వివరాలను మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్లు, పెన్షన్లు లేదా రేషన్ కార్డు వంటి ఆధార్ కార్డుతో సంబంధం ఉన్నటువంటి ఎలాంటి ప్రభుత్వ పథకాలైనా కానీ ఆగిపోయే ప్రమాదం అయితే ఉంది. దేశంలో ఫేక్ ఆధార్ కార్డులను ఏరివేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 2,50,00,000 పైగా ఆధార్ కార్డులను నిలిపివేయడం జరిగింది. నిలిపివేయబడిన 2,50,00,000 ఆధార్ కార్డులలో మీవి కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఆధార్ కార్డులు ఉండొచ్చాము. ఒకసారి చెక్ చేసుకుంటూ పోలా. అలా మనం అప్డేట్ చేసుకోవడం కోసం మనకు అవసరమైన గుర్తింపు కార్డు అయితే అవసరమవుతుంది. అదేంటనగా పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమవుతుంది. అదేవిధంగా అడ్రస్ అయితే మార్చడం కోసము రేషన్ కార్డు, కరెంటు బిల్లు, బ్యాంకు పాస్బుక్ అవసరమవుతుంది. ఇవి పత్రాలు లేకపోయినా కానీ, ఎలాంటి ఆధారమైన గుర్తింపు కార్డు మన దగ్గర లేకపోయినా కానీ మన అడ్రస్ కూడా మార్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వీడియో చివరిలో దాని గురించి వివరించడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు వీడియో చివరి వరకు చూడండి. అయితే మన మొబైల్లో ఏ విధంగా లాగిన్ చేయాలి, ఎలా విధంగా ప్రాసెస్ చేసుకోవాలి అనే పూర్తి వివరాల కోసం ఈ వీడియోలో నా ఫోన్లో ఏ విధంగా ఫ్రీగా ఎలాంటి డబ్బులు కట్టకుండా ఎలా చేసుకోవాలో చూపించడం జరుగుతుంది. ముందుగా మన ఫోన్లో క్రోమ్ను ఓపెన్ చేసినట్లయితే క్రోమ్లోకి వెళ్ళి ఆధార్ వెబ్సైట్లో ఓపెన్ చేయాలి. ఆధార్ వెబ్సైట్లో ఆధార్ అప్డేట్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే అక్కడ మనకు చూపించడం జరుగుతుంది. 14 జూన్ 2026 వరకే ఫ్రీగా చేసుకునే అవకాశం ఉంది. 14 జూన్ 2026 దాటినట్టయితే మనం డబ్బులు కట్టి మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. మై ఆధార్ అనే సర్వీస్ని మనం లాగిన్ చేయాలి. అక్కడైతే మన ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. మన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత కింద క్యాప్చర్ అడుగుతుంది. ఆ క్యాప్చర్ కూడా ఎంట్రీ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ కూడా మనం ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు మన ఆధార్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. మన ఆధార్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏ విధమైన సర్వీసులు మనం చేసుకోవాలనుకుంటున్నామో ఆ సర్వీసులు మొత్తము మన కళ్ళ ముందైతే చూపించడం జరుగుతుంది. బ్యాంకింగ్ సీడింగ్ సర్వీస్ కానీ, ఆధార్ డౌన్లోడింగ్ కానీ, అడ్రస్ అప్డేట్ కానీ, అదేవిధంగా ఆధార్ కార్డు పీవీసీ డౌన్లోడు, ఇలా మనకు కావాల్సిందంటే అప్డేట్. కాబట్టి అప్డేట్ డాక్యుమెంట్ అనేది ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. డాక్యుమెంట్ రిక్వైర్డ్ వచ్చేసి అక్కడ అడుగుతుంది. తర్వాత ప్రాసెసింగ్ ఫీ అయితే జీరో కాస్ట్ ఆఫ్ ఫ్రీ 14 జూన్ 2026 వరకు కాస్ట్ ఆఫ్ ఫ్రీ. తర్వాత అయితే డబ్బులు కట్టి మనం చేసుకోవాల్సి వస్తుంది. ప్రాసెసింగ్ టైం అయితే 30 రోజులు పడుతుంది. ఓకే, దాని మీద మనం నెక్స్ట్ నొక్కినట్టయితే మన అడ్రస్ అనేది క్లియర్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అడ్రస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన జెండర్ కానీ, పేరు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అవి కూడా మనం మార్చుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. దాన్ని మనము నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు అవసరమైన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయమంటుంది. డాక్యుమెంట్ అనేది 2 MB లెస్ దెన్ 2 MB కంటే తక్కువ ఉండాలా. JPEG, PGN, PDF డాక్యుమెంట్స్ దాంట్లో అయితే ఉండాలి. అవసరమైన డాక్యుమెంట్లు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, గైటెడ్ నోటిఫికేషన్, జెండర్ ఎక్స్పీరియన్స్, మెడికల్ సర్టిఫికేట్ కానీ, ఇండియన్ పాస్పోర్ట్ కానీ, ఓకే, స్కూల్ సర్టిఫికేట్ కానీ, ఇలాంటి డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక డాక్యుమెంట్ అక్కడ చూపెట్టిన డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కాలి. నెక్స్ట్ నొక్కిన తర్వాత నేనైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ నొక్కిన తర్వాత మనకు ఫైనల్ సబ్మిషన్ అవుతుంది. ఫైనల్ సబ్మిషన్ జరుగుతుంది. ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మన ఫోన్లోనే ఈ యొక్క సర్వీస్ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంతేనండి, చాలా సింపుల్. అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి,
ఈ సర్వీస్ జూన్ 16, 2026 వరకు మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మనం అప్డేట్ చేసుకోవాలంటే తప్పకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ డబ్బులు కట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని జూన్ 16, 2026 లోపు ప్రతి ఒక్కరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ సమాచారం మీ అందరికీ ఉపయోగపడింది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులకు వాట్సాప్ గ్రూపులలో తప్పకుండా షేర్ చేయండి. తెలియని వారందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. ఇక ముందు ఏ అవసరమైనా కానీ తప్పకుండా నా యొక్క ఛానల్లో ప్రతి సమాచారం దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎలాంటి డాక్యుమెంట్ లేనప్పుడు ఎవరైనా గజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసుకున్నట్లయితే ఆ డాక్యుమెంట్తో ఆధార్ అడ్రస్ చేంజ్ కానీ వివిధ రకాల అప్డేట్స్ కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి డాక్యుమెంట్స్ లేని వారి కోసము ఈ చివరి సందేశం. గజిటెడ్ ఆఫీసర్స్ అంటే మన ఎంఆర్ఓ గారు, గవర్నమెంట్ డాక్టర్ గారు, అదేవిధంగా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, కొంతమంది గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్స్, అదేవిధంగా పశువుల డాక్టర్ గారు, మండల స్థాయి అధికారులు ఎవరైనా కానీ గజిటెడ్ ఆఫీసర్స్ అవుతారు. వారి సైన్తోనే ఒక అప్లికేషన్ మనకు సంబంధించి నెట్ షాప్లో దొరుకుతుంది. ఆ అప్లికేషన్ తీసుకొని దాని మీద సరైన ప్రూఫ్స్ లేకపోయినా కానీ వారితో ముఖపరిచయం అయితే వాళ్ళతో మాట్లాడుకొని సైన్ చేయడం జరుగుతుంది. ఆ సైన్ చేసుకున్న అప్లికేషన్ తీసుకొని ఎలాంటి డాక్యుమెంట్ లేని వారు కూడా ఆధార్ అప్డేట్ కానీ అడ్రస్ అప్డేట్ కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ సర్వీస్ గురించి అయినా కానీ, ఏ సంక్షేమ పథకం గురించి అయినా కానీ మీకు తెలియని విషయం గురించి ఏదైనా అవగాహన లోపం ఉన్నా కానీ, కొత్త విషయాలు తెలుసుకోవాలన్నప్పుడు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో అడిగినట్లయితే నెక్స్ట్ వీడియో దానికోసం నేను నెక్స్ట్ 1 డే టైంలో మీకు సరైన ఆధారాలతో సరైన ఇన్ఫర్మేషన్ తోటి వీడియో చేయగలను. కావున ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.